ప్రమాదవంతమైన ప్రయాణం చేయడం జరుగుతుంది. తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్. చాలా మంది డ్రింక్ చేస్తూ ఉంటారు. డ్రింక్ చేసిన తర్వాత డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మైండ్ అన్కాన్షియస్ గా ఉండడం, సరైన రీతిలో వాళ్ళు పనులు చెడిపోవడం జరుగుతుంది. తద్వారా డ్రింక్ అండ్ డ్రైవ్ చేసేవాడు సూసైడ్ బాంబర్తో సమానం. ఎందుకంటే వాడు ఎలా పోతాడో తెలియదు, ఎదురుగా ఉన్న అమాయకుల్ని పనిచేస్తూ ఉంటాడు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడపడం, ఈ రెండు కూడా చాలా ప్రమాదం. ఒకవేళ అనుకోని రీతిలో యాక్సిడెంట్ అయితే తలకి గాయం కాకుండా ఉంటే మనిషి బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి తలకి గాయం కాకుండా కాపాడుకోవడానికి హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది రక్షణ కవచంగా. అదేవిధంగా సీట్ బెల్ట్ వెలుగు లేకుండా కావడం కానీ దానికి ఉపయోగం మనకి కలిగి ఉన్న డెఫినెట్ గా సీట్ బెల్ట్ పెట్టుకోవడం శ్రేయస్కరం. అదేవిధంగా వాహనాన్ని నడిపే ప్రతి వ్యక్తి కూడా లైసెన్స్ కలిగి ఉండాలా. వాహనానికి ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్స్ విడిగా ఉండాలి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాహనానికి వాహనం చిత్రమైన లేదంటే యాక్సిడెంట్ లోనైనా థర్డ్ పార్టీ కానీ లేదంటే వాహనదారుడికి కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు కూడా విధిగా చేస్తూ ఉండాలి వాహనానికి. అర్థమైందండి? అలా మనిషికి ఇన్సూరెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, వాహనానికి ఇన్సూరెన్స్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒకవేళ అనుకోని రీతిలో జరిగితే కుటుంబం